ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఓం గం గణాధిపతయే నమః. ప్రపంచవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అయితే ఇంకా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఇక ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి ఖైరతాబాద్ గణపతి వరల్డ్ ఫేమస్. ఏ రూపంలో స్వామి ఈసారి కొలువు తీరుతారా అని అందరూ ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు. అందరి ఆశలు అంచనాలకి తగ్గట్టుగానే ఈసారి ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల్లో కొలువు తీరాడు. ఖైరతాబాద్ గణనాథుడికి 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ల ఆయన ప్రయాణం, ఆయన ప్రస్థానం ఎలా ఉందో చూద్దామా? ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. మండపాలు సిద్ధం చేసి మావిడాకు పెట్టి రంగురంగు ముగ్గులు వేసి మురిసేలా గణపతి బొమ్మని తెచ్చి పీట మీద పెట్టి పిండి వంటలన్నీ చేసి పిలిచామే. తండ్రి గణపయ్య నువ్వు రవాలి రవాలి, కొడుము ఉండ్రాళ్ళు తిని శుభమని దీవించెల్లయ్యా. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. మొట్టమొదటిసారిగా 1954వ సంవత్సరంలో ఖైరతాబాద్లో గణపతిని కొలువు తీర్చారు. ఎవరో తెలుసా? సింగరి శంకరయ్య అనే వ్యక్తి. ఆయన ఒక కౌన్సిలర్ అండి. మొట్టమొదటిసారి ఆయనే నిర్ణయం తీసుకున్నారు, గణపతి ఉత్సవాలు చేద్దాము అని చెప్పి. అయితే ఒక్క అడుగుతో ప్రారంభిద్దాం అనుకున్నారు. ఆ పిక్చర్ ఏదైతే ఉందో చాలా అమూల్యమైనది. నేను మీకు ఇక్కడ విజువల్లో చూపిస్తున్నాను చూడండి. 1954లో కేవలం ఒక్క అడుగుతో ఒక కమలం పైన స్వామివారిని అలా కొలువు తీర్చారనమాట. కేవలం ఒక్క అడుగులో బుజ్జి గణపయ్య ఆ సంవత్సరంలో ఫస్ట్ ప్రారంభించారు. 1954వ సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఒక్కొక్క అడుగు పెంచుతూ వచ్చారు. అంటే 60 ఏళ్ల పాటు స్వామి 60 అడుగుల దాకా కొలువై ఉన్నారు. ఆ తర్వాత నుంచి అంటే అన్ని దృష్టిలో పెట్టుకుని అంత పెద్ద విగ్రహం నిమజ్జనానికి వీలవటం లేదు, కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆలోచనతోటి ఎత్తు తగ్గిద్దామని నిర్ణయించుకుని 60 అడుగుల తర్వాత ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం అంటే 2024 చాలా ప్రత్యేకం. ఎందుకంటే 54 నుంచి 24 వరకు 70 సంవత్సరాలు అవుతుంది. దానికి గుర్తుగా స్వామిని 70 అడుగుల్లో కొలువు తీర్చారండి. చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది స్వామి రూపం. ఒక్క మాట చెప్పుకోవాలండి, 1954 నుంచి ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఉన్నా, లేకుంటే తర్వాత మళ్ళీ తగ్గించినా, ఇప్పుడు 70 అడుగుల్లో స్వామి కనపడుతూ ఉన్నా రూపకల్పనలో మాత్రం వైవిధ్యాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనపడతారు. అంటే ఒకసారి కనిపించినట్టుగా మళ్ళీ సంవత్సరం స్వామి కనపడరు. ఈసారి మాత్రం 70 అడుగుల్లో ఉంటారు. పైన నాగుపడగలుంటాయి. అలాగే ఇటు త్రిమూర్తులు, త్రిశక్తి మాతలు, మధ్యలో వినాయకుడు, ఇలా ఈసారి గణపతి కనపడుతున్నారనమాట. ప్రత్యేకంగా ఇంకొక విషయం అండి, ఖైరతాబాద్ గణపతికి యజ్ఞోపవేతం కానీ కండువా కానీ స్వామి ఎన్ని అడుగుల్లో ఉంటారో అవి ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం మనం చూడొచ్చు. అదేవిధంగా ఈసారి కూడా మీరు వెళ్తే గనక గమనించండి, పెద్ద కండువా వేస్తారు స్వామికి. అలాగే యజ్ఞోపవేతం కూడా. తొలినాళ్లలో సిటీ మొత్తం అంటే హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే అక్కడ గణపతి నవరాత్రులు ఆ ఉత్సవాలు అయిపోయినా కూడా ఖైరతాబాద్ గణపతికి మాత్రం దగ్గర 20 నుంచి నెల రోజుల పాటు ఉత్సవాలు చాలా వైభవంగా జరిగేవి.
1960వ సంవత్సరంలో ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణపతిని ఏనుగు పైన ఊరేగిస్తూ తీసుకువెళ్లి సాగర్లో నిమజ్జనం చేశారు. 1982వ సంవత్సరంలో భాగ్యనగరం ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వారు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీ వారిని సంప్రదించి కేవలం 11 రోజులు మాత్రమే స్వామివారికి ఉత్సవం జరిపితే బాగుంటుంది అని చెప్పడంతో వాళ్ళని అలా ఒప్పించారు కూడా. అప్పటి నుంచి మనం చూస్తున్నాం కేవలం 11 రోజులు మాత్రమే ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉత్సవాలు జరుగుతాయి. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అనేది ఎప్పుడూ ప్రత్యేకమేనండి. పర్టికులర్గా చూసుకుంటే 1982వ సంవత్సరంలో 2 పడవల మీద స్వామిని అలా తీసుకుని వెళ్ళి హుస్సేన్ సాగర్ మధ్యలో నిమజ్జనం చేశారు. ఎంతో చక్కగా ఉంటుంది. అప్పుడున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ దృశ్యం చూస్తుంటారు. ఖైరతాబాద్ గణపతి లడ్డు ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు కదా. స్వామివారి ప్రసాదం అందుకోవాలని మనందరం కోరుకుంటాం. తాపేశ్వరం నుంచి వస్తుంది ఆ లడ్డు. అయితే 1954 నుంచి ఏం స్వామి దగ్గర లడ్డు పెట్టడం లేదు. 2011వ సంవత్సరం నుంచి ఇలా స్వామి దగ్గర లడ్డు పెడతారు. అది ప్రసాదంగా ఇస్తారు. అది కూడా తాపేశ్వరం నుంచి వస్తుందండి. సురుచి ఫుడ్స్ వారు ఈ లడ్డూను తయారు చేస్తారు. మీకు ఒక విచిత్ర సంఘటన చెప్తాను ఖైరతాబాద్ గణపతి గురించి. ఒక సంవత్సరంలో స్వామిని నిమజ్జనం చేయాలి. పెద్ద విగ్రహం, దానికి తగ్గట్టు క్రేన్ రావాలి. కొన్ని కారణాల రీత్యా ఆ క్రేన్ రాకపోవడంతో ఆ హుస్సేన్ సాగర్ దగ్గర ఆ ఒడ్డునే స్వామిని నెల రోజుల పాటు అలానే ఉంచేశారట. కేవలం టీవీల్లోనే కాకుండా ఒక సినిమాలో కూడా ఖైరతాబాద్ గణపతి మనకి దర్శనమిస్తారండి. 1983వ సంవత్సరంలో సాగర సంగమం సినిమా వచ్చింది. అదేనండి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి ఆ చిత్రం. అందులో మనకి ఆ గణేశుడు కూడా కనపడతాడు. ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఒక రోజంతా కూడా కమల్ హాసన్ గారు ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. ఒక రోజంతా కూడా ఆ గణపతి దగ్గర ఆయన గడిపారు. మహానటులు ఎన్టీ రామారావు గారు, అలాగే శోభన్ బాబు గారు, ఇలా తదితర అగ్రనటులు అందరూ కూడా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి వచ్చేవారు. తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్ గారు, వారితో పాటు సహాయకులుగా 150 మంది ఉంటారండి. మొత్తం వీళ్ళంతా కలిసి ఎంతో కష్టపడి ఖైరతాబాద్ గణపతిని అందంగా తయారు చేస్తారు. 2018వ సంవత్సరం నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంకమట్టితోటి ఖైరతాబాద్ గణపతిని కొలువు తీరిస్తే బాగుంటుందని చెప్పి గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుందండి. అప్పటి నుంచి ఎకో ఫ్రెండ్లీ గణేషే మనకి దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి లడ్డు ఎప్పుడూ వేలం వేయరండి. అందరికీ ప్రసాదంగానే ఇస్తారు. దాదాపుగా ప్రతి సంవత్సరం ఉత్సవాలకి 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఖైరతాబాద్ గణపతి ఆ విగ్రహాన్ని అక్కడ కొలువు తీర్చి 70 సంవత్సరాలు అవుతుంది. స్వామి 70 అడుగుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో 70 హోమగుండాలను ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని వందల జంటలు రుద్రహోమాన్ని నిర్వహించాయి. ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఎప్పుడూ చివరన నిమజ్జనం చేసేవాళ్ళండి. అంటే ఒక రోజున నిమజ్జనాలు అయితే ఆ రోజంతా మిగతా విగ్రహాలన్నీ అయిపోయిన తర్వాత చివరిగా వేసేవాళ్ళు. దానివల్ల ఆలస్యం అవుతుంది, కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నిర్ణయించుకొని మొట్టమొదటిగా నిమజ్జనం చేయాల్సిన విగ్రహం ఖైరతాబాద్ గణనాథుడే అని అనుకుని ఉదయం 6 గంటలకే పూజలు చేసి దాదాపుగా 12-1 గంటలోగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి 7 సంఖ్యతో చాలా మంచి అనుబంధం ఉంది ఈ సంవత్సరంతో. ఎందుకు అనంటే 7వ తారీఖున వినాయక చవితి వచ్చింది. స్వామి 70 అడుగుల్లో కొలువు తీరారు. 54 నుంచి 2024 వరకు మొత్తంగా విగ్రహం ఏర్పాటు చేయటం 70 సంవత్సరాలు. 7 సర్పాల నీడలో స్వామి కొలువున్నారు. 7 ముఖాలతో దర్శనమిస్తున్నారు. ఈ విధంగా ఈసారి అన్ని ప్రత్యేకతలే. మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. ఈ ఖైరతాబాద్ గణపతిని దేశ విదేశాల నుంచి వచ్చి చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారండి. కేవలం హైదరాబాద్ వాస్తవ్యులే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు కూడా వస్తారు. సుమారుగా చూసుకుంటే రోజుకి 1,00,000 నుండి 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. మొత్తంగా ఈ నవరాత్రుల్లో చూసుకుంటే దగ్గర దగ్గర 10-12 లక్షల మంది దర్శనం చేసుకుంటారు ఆ బొజ్జ గణపయ్యను. కదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం
చూసారుగా, ఇదండి ఖైరతాబాద్ గణనాథుడి ప్రస్థానం 1954 నుంచి 2024 వరకు. ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు ఆ బొజ్జ గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్తే.